కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష కొనసాగుతోంది. 19 రోజులుగా దీక్ష చేస్తూ ఉండడంతో ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యం తెలిపారు. వెంటనే వైద్యం అందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 2 వారాలకు పైగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోనం ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో వైద్య చికిత్స అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరో 48 గంటలు ఈ నిరాహార దీక్ష ఇలాగే కొనసాగితే 59 ఏళ్ల వాంగ్చుక్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాంగ్చుక్ గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన పిటిషనర్ ఆయనకు బలవంతంగా ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదని, అలాంటి ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తగిన చికిత్స అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో సోనం వాంగ్చుక్ 9 కేజీల వరకు తగ్గారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని, వెంటనే చికిత్స అందించాలని డాక్టర్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు తాను నిరాహార దీక్షను కొనసాగిస్తానని చెబుతున్నారు సోనం వాంగ్చుక్. టోటల్ weight loss हम जो 19th day पे है, it is more than 9 kg. So he has lost more than 9 kg on the 19th day of his indefinite fast. उनका ब्लड शुगर आज 80 मिलीग्राम पर डेसीलीटर है, पल्स 72 पर मिनट है, और जो ब्लड प्रेशर लाइन डाउन और जो सिटिंग पोजीशन में 105/61 और 101/65 है. हाइड्रेशन फेयर है. ही इज मेंटली अलर्ट. తాజాగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. నిరాహార దీక్ష విరమించాలని నన్ను అడగడానికి బదులు జూలై 20న చెలో సంసద్ పేరిట పార్లమెంటు వరకు నిర్వహించే శాంతియుత మార్చిలో భాగం కావాలని మద్దతుదారులను కోరారు. అలాగే చెలో సంసద్ లో పాల్గొనదలిచిన వారు ప్రచార వెబ్సైట్ లేదా మిస్డ్ కాల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.